పల్లి పొడి వంకాయ ఫ్రై. ఎవరండి వంకాయ కర్రీ ఇష్టపడని వాళ్ళు? వంకాయ కర్రీ అయినా ఫ్రై అయినా చేసేద్దాం, వచ్చేసేయండి. 4 స్పూన్ల పల్లీలు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీరా, చిన్న కొబ్బరి ముక్క, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ నువ్వులు. ఇవన్నీ కూడా ఒక ప్యాన్లో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుందాం. చిన్న మంట మీద సిమ్లో పెట్టుకొని దినుసులన్నీ కూడా లోపల వరకు వేగేలాగా ఫ్రై చేసుకోవాలి. 80% ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒక 5 సెకండ్స్ ఉంచి తీసేసుకోవాలి. ఇవి చల్లారేలోపు ఇంకో సాస్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అండ్ పోపు దినుసులు వేసుకొని వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ అండ్ 4 చిల్లీస్ని, పచ్చిమిరపకాయలని తీసుకొని పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయితే చాలు. అలా సాఫ్ట్ అవ్వగానే నేను ఇక్కడ 1/2 kg వంకాయలను అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టీ స్పూన్ల సాల్ట్ వేసుకొని మంచిగా ఒక మంచి మిక్స్ ఇచ్చేసుకొని మూత పెట్టేసి 10 to 15 minutes అలా లో ఫ్లేమ్లో వదిలేసేయండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పల్లీలు మంచిగా చల్లారిపోయాయండి. అవన్నీ కూడా మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో 3 స్పూన్ల కారం వేస్తున్నాను. 3 స్పూన్ల కారం వేసుకొని నీట్గా మంచిగా పౌడర్ లాగా మనం మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మన వంకాయలు అయితే మంచిగా మగ్గిపోయాయండి. కరెక్ట్గా 16 minutes తర్వాత ఓపెన్ చేశాను నేను. చూడండి ఎంత సాఫ్ట్గా, క్రీమీగా, బటరీగా కుక్ అయిపోయాయో. ఇప్పుడు ఈ టైంలో మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ పప్పుల పొడిని మొత్తం ఇందులో మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ పప్పులు అన్నీ కూడా మనం వేయించి వేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు మనం ఇందులో ఫ్రై చేసుకొని అవసరం లేదండి. వంకాయలు అన్నిటికీ పట్టేంత వరకు ఒక 5 to 10 minutes మూత పెట్టుకొని కొంచెం ఫ్రై అయితే చాలు. అంతేనండి, మన పప్పుల పొడి వంకాయ ఫ్రై చాలా చాలా రుచిగా రెడీ అయిపోయింది. అన్నంలో కొంచెం కర్రీ వేసుకున్న ఎక్కువ అన్నంలో కలుస్తూ టేస్ట్ ఎన్హాన్స్ చేస్తూ సూపర్గా ఉంటుంది. ట్రై చేసి మీరు కూడా ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.